కాంగ్రెస్లో టూరిజం అంట ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు శ్రీధర్ బాబు ఫామ్ హౌస్కు బట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి రేవంత్ ఇలాకాలో కాంగ్రెస్కు రిక్తహస్తం మహబూబ్ నగర్లో 2 లక్షల మెజార్టీ ధీమా అన్న బీజేపీ నేత డీకే అరుణ ఓర్ని స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతామేమో ఫలితంపై కాంగ్రెస్లో దింపుడు గల ఆశలు సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో సేమ్ సీను ఓటింగ్ పైన కాంగ్రెస్లో ఊహాగానాలు ఇక ఈయన ఏమంటున్నాడు 13 సీట్లు గెలుస్తా అంటున్నాడు 13 కాదు 3 గెలుస్తావు నేను నీకు ఒకటి చూపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందో నీకు ఒకటి చూపిస్తా ఇప్పుడే నిన్న ఒక మిత్రుడు పెట్టిండు నాకు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు ఆయన ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇదే సునీల్ కన్గోల్ టీంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక మిత్రుడు నాకు పెట్టిండు ఆయనే పంపిండు స్వయంగా నాకు చూడరాయా భువనగిరి కాంగ్రెస్ అని ఇచ్చిండు ఆయన అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మం కాంగ్రెస్ మహబూబాబాద్ కాంగ్రెస్ మహబూబ్నగర్లో బీజేపీ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నల్లగొండ కాంగ్రెస్ పెద్దపల్లి కాంగ్రెస్ అంటే 1 2 3 4 వీళ్ళు కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి సర్వే ప్రకారము కాంగ్రెస్ పార్టీ గెలిచేది కేవలం 4 స్థానాలే కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఇది ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో సునీల్ కన్గోల్ టీంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట వాళ్ళు నాకు పంపించారు ఏంది భువనగిరి కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ మహబూబాబాద్ కాంగ్రెస్ నల్లగొండ కాంగ్రెస్ పెద్దపల్లి కాంగ్రెస్ 4 నుంచి 5 అంతే ఎనఫ్ ఇది చాలా ఎక్కువ ఎందుకంటే గతంలో వీళ్ళకు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు గంతే వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది అంతకు మించి పెరిగేటువంటి అవకాశం లేదు ఏడ కూడా సో కాబట్టి ఇక్కడ చూడండి నేను చెప్పలే కదా ముందే ఏడబోతుంది అని చెప్పేసి మహబూబ్ నగర్లో బీజేపీకి స్కోప్ కొడతా ఉంది ఇగో వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచింది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలుస్తుంది ఏది కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాలైన మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సొంత జిల్లా అయినటువంటి సొంత నియోజకవర్గం అయినటువంటి మహబూబ్ నగర్లో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ సర్వేలో ఉంది అయిపోయా నీ పని గోవిందమంగళమే ఇక నింగళం పెట్టుకోవాల్సిందే నువ్వు ఇక నీ ఇష్టం వచ్చిన కాడ సో కాబట్టి ఈ విధంగా ఉంది పరిస్థితి ఇక 13 వస్తాయి 23 వస్తాయి 33 ఇక నీ నోటికి ఏమొచ్చింది 23 అని చెప్పరాదా లేకపోతే 13 ఎందుకు 23 34 వస్తాయని చెప్పు జనాలు నమ్ముతారు ఏం కాదు నువ్వు చెప్పితే